దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని భయం గుప్పెట్లోకి నెట్టివేస్తోంది. చైనాలో మొదలైన ఈ కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే సింగపూర్ వంటి దేశాలలో కరోనా ప్రోటోకాల్ను కంపల్సరీ చేశారు. ఆ దేశంలో మాస్కులు లేకుండా బయటికి రావడాన్ని నిషేధించారు. అదలా ఉండగా కరోనా కొత్త వేరియంట్ JN.1 ఇండియాకి వ్యాపించింది. ముఖ్యంగా కేరళలో ఈ వేరియంట్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉంది. తెలంగాణలో కూడా కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టించింది. కొత్తగా రాష్ట్రంలో 9 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో కరోనా కొత్త వేరియంట్ బారిన పడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా కరోనా కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి చెందుతుండటంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను, ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాప్తిని నిరోధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇలా ఉండగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా విడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో దాదాపు 6 నెలల తర్వాత కోవిడ్ బులెటిన్ విడుదల చేయడం ఇదే తొలిసారి. ఇలా ఉండగా ఈ కొత్త వేరియంట్ లక్షణాలను కేంద్రం తెలిపింది. గతంలోలా కోవిడ్లో పేషెంట్లలో దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడం లేదని, కోవిడ్ కొత్త వేరియంట్ బారిన పడిన వారిలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, ఆకలి వేయకపోవడం, విపరీతమైన తల, మెడ నొప్పి, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇలా ఉండగా కర్ణాటకలో కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తిని గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి బయటకు రావాలన్న నిబంధనను మళ్లీ అమలులోకి తీసుకువచ్చింది. ఇలా ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్ వ్యాప్తి ఉధృతి తీవ్రంగా ఉంటుందని చెబుతూనే ఇది ప్రాణాంతకం కాదని పేర్కొంది. అందుబాటులో ఉన్న ఆధారాల పరంగా చూస్తే JN.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదం లేదని WHO అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో JN.1 వేరియంట్తో పాటు వేర్వేరు కోవిడ్ వేరియంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా JN.1 వ్యాప్తి తీవ్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వేరియంట్ను తొలిసారిగా సెప్టెంబర్లోనే అమెరికాలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసులు నమోదయ్యాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15% నుంచి 29% JN.1 వేరియంట్ కేసులేనని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇక చైనా తరువాత ఈ వేరియంట్ పలు దేశాల్లో గుర్తించారు. వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని WHO పేర్కొంది. కోవిడ్ పరీక్షలను తప్పనిసరి చేయాలని ప్రపంచ దేశాలను సూచించింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.